గాయ్స్, రీసెంట్గా ఈటీవీ విన్లో ఉద్వేగం అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో మహీంద్ర ఏమో ఒక లాయర్ అన్నమాట. తన దగ్గరికి ఒక గ్యాంగ్ రేప్ కేసు అయితే వస్తుంది. సో అలా కేసు రావడంతో ఆ కేసులో సంపత్ అనే నిందితుడి తరఫున మహీంద్ర వాదిస్తాడు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మహీంద్రకి ఆపోజిట్గా సీనియర్ లాయర్ అయినటువంటి ప్రసాద్ వాదిస్తాడన్నమాట. ఐ మీన్ మన శ్రీకాంత్ అయ్యంగర్ గారు వాదిస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఆ గ్యాంగ్ రేప్ కేసు వల్ల మహీంద్ర లైఫ్ ఎలా మారింది అండ్ చివరికి మహీంద్ర ఆ కేసు గెలిచాడా లేదా, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, జనరల్గా ఇలాంటి కోర్టు డ్రామా మూవీస్లో హీరోస్ ఎప్పుడూ కూడా విక్టిమ్స్ తరపునే వాదిస్తూ ఉంటారు కదా. కానీ ఈ మూవీలో మాత్రం అలా కాకుండా మన హీరో మహీంద్ర ఏమో నిందితుడి తరఫున వాదించడం అనేది నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. అలాగే ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా లైక్ మన శ్రీకాంత్ అయ్యంగర్ గారు, హీరోగా చేసిన త్రిగుణ్ అండ్ హీరోయిన్ గా చేసిన దీప్షిక, ఇలా ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, బాగానే పర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే ఈ మూవీలో కోర్టు సీన్స్ అన్ని చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఇందులో సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ రెండు కూడా పర్లేదు, స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో స్క్రీన్ ప్లే స్లోగా ఉండడం వల్ల మూవీ అయితే కొంచెం స్లో పేస్లోనే రన్ అవుతుందండి, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అన్నమాట. అలాగే ఇందులో క్లైమాక్స్ ఎపిసోడ్ను కూడా వీళ్ళు కరెక్ట్గా డిజైన్ చేసుకోలేదనే చెప్పాలి. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీలో యాక్షన్ పోర్షన్ అయితే ఏం లేదండి. సో యాక్షన్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకైతే ఈ మూవీ పెద్దగా నచ్చకపోవచ్చు అనమాట. అండ్ ఇందులో మ్యూజిక్ కూడా అంతగా ఏం బాగాలేదు. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ ఉద్వేగం మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, మర్చిపోకండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.